హాయ్, ఐ లవ్ యూ. మీకు గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ మీతో ఒకటి షేర్ చేసుకోవాలని వచ్చాను. నాకు జరిగే సిచ్యువేషన్స్, నాకు జరిగే ఇబ్బందులను బట్టి నేను ఏదైనా మాట్లాడతాను మీ ముందుకు వచ్చి. ఏంట్రా అంటే, మనకి మనీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలి అనేది మర్చిపోయి, అది వచ్చిన వెంటనే దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇచ్చేయాలి, మనం ఎలా ఖర్చు పెట్టేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. డబ్బు అనేది లేకపోతే మన దగ్గర లేదు, మనం తిన్నా తినకపోయినా సైలెంట్గా ఉంటాం. డబ్బు అనేది చేతికి వచ్చినప్పుడు ఎందుకు అక్కడ ఇక్కడ ఎందుకు దారిపోసుకోవాలి? మనీ చేతికి వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేద్దాం. మనీ చేతిలో లేని రోజు అది మనల్ని సేవ్ చేస్తుంది. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అదే మనల్ని సేవ్ చేస్తుంది. మనం దీన్ని సేవ్ చేస్తే అది మనల్ని సేవ్ చేస్తుంది. దయచేసి ఎవరైనా సరే నేను పడ్డాను కూడా, కాబట్టి నేను పడ్డ తర్వాతే నాకు ఇది చెప్పాలని అనిపించింది ఒక టైంలో. ఎవరైనా సరే మనీ చేతికి వచ్చినప్పుడు దాన్ని సేవ్ చేసుకోండి. దయచేసి దుబారా ఖర్చులు పెట్టుకోకండి. ఇలా ఇచ్చిన వాళ్ళందరి దగ్గర తీసేసుకుని ఇది ఏముందిలే 1000-2000 అలా కాదు, లక్షల్లో తీసేసుకుని దాన్ని ఖర్చు పెడేసి ఎంజాయ్ చేసేసి ఫ్రెండ్స్తో లేదా మన రిలేటివ్స్తో అందరితో ఎంజాయ్ చేసి జమ్మాలకి పెగ్గులకి వెళ్ళి అన్నీ ఖర్చు పెడేసి తర్వాత సూసైడ్ అటెంప్ట్, ఎటు దిక్కులేని పరిస్థితుల్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. దయచేసి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, దీనికి బానిసత్వం అవ్వకండి. సేవ్ చేసుకోండి, అది మనల్ని సేవ్ చేస్తుంది. ప్లీజ్, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఒక్కసారి ఆలోచించండి. మనీ చాలా జాగ్రత్తగా దాచుకోండి.